యేసయ్యానికి వందనాలు, స్తోత్రములు తండ్రి. అదే రీతిగా దేవానికి స్తోత్రములు. సంగమంకు వస్తున్న ప్రతి సంఘ విశ్వాస కుటుంబాలను మీరు దీవించండి. ఏ యొక్క ఆత్మనాయన, ఏ యొక్క కుటుంబాలను తప్పిపోకుండా దేవానికి స్తోత్రములు. ప్రతి ఒక్క కుటుంబాలు ప్రభువా ఏగిరిపడి నీ సన్నిధికి వచ్చినకు మీరు సహాయం చేయండి తండ్రి. నీకే వందనాలు, స్తోత్రములు. నూతనమైన ఆత్మను కూడా మీరు తోడుకొని తీసుకురాబోతున్నందుకు నీకే వందనాలు, స్తోత్రములు. చుట్టుపక్కల ప్రాంతాలు రక్షింపడుకుంటున్న ప్రతి కుటుంబాలను కూడా మీరు రక్షించండి. మీరే నిజమైన దేవుడని ఎరుగుటకు మీరు సహాయం చేయండి ప్రభువా. నీకే వందనాలు, స్తోత్రములు. ఆత్మస్వరూపుడమైన తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ రాత్రి కాలం సమయం అందు ప్రభువా ఇంతవరకు నీ కృప చేత నాయన మీరు మా మధ్యలో ఉండి గణపరిచి మహిమపరిచినందుకు నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఇక ఆరాధన ప్రారంభించి ముగింపు వరకు మీరే అధ్యక్ష వహించి నడిపించమని మా ప్రియ కుమారుడైన యేసయ్య నామములో ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అదేవిధంగా ఈ రాత్రి కాలం సమయం అందు కూడా వినబోతున్న వాక్య పరిచయ కొరకే ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, జీవాధిపతి నీకే వందనాలు, స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మరొకసారి తండ్రి ఈ రాత్రి కాలం సమయమందు ఇక 30 రోజులు నిన్ను ఆరాధించుటకు, నీ కుమారుడైన యేసయ్య నామాన్ని ఇంతవరకు గణపరచుటకు, కొన్ని జ్ఞాపన కొరకునైనా ప్రార్థించుటకు, అదే రీతిగా దేవానికి స్తోత్రములు. మరొకసారి నీ యొక్క దాసులు ప్రభు ఈ రాత్రి కాలం సమయమందు నీ యొక్క వాక్యాన్ని బోధిస్తుండగా నీ యొక్క నోటు బోరగా వాడబడుటకు మీరు సహాయం చేయండి. ప్రతి ఒక్కరు గ్రహించుకున్నట్టుకు, అర్థం చేసుకున్నట్టుకు నాయన వారి యొక్క జీవితాల్లో ఫలభరితమైన అభివృద్ధి మీరు దయచేయబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. మీరు ఏర్పాటు చేసిన కూడికల తండ్రి ఈ 100 రోజుల కూడికలు మీరు దీవించండి. ప్రారంభించి ముగింపు వరకు మీరు అధ్యక్ష వహించి నడిపించమని వేడుకుంటున్నాం. ప్రతి కుటుంబాలకు, సంఘానికి ఆశీర్వాదకరంగా, మా యొక్క గ్రామానికి దీవెనకరంగా ఈ ఉపాసనాలను ముగించేందుకు పరిశుద్ధ ఆత్మదేవుడా మీరు మాతో ఉండి నడిపించబోతున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ రాత్రి కాలం అంతా కూడా మీరే కాచి కాపాడి నడిపించమని మా ప్రియ కుమారుడైన యేసయ్య నామములో ప్రార్థించుకుంటూ స్తుతించుకుంటూ అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు చెల్లించుకుంటున్నాను. ఈరోజు రాత్రి 30వ రాత్రి. ఎన్ని రోజులైంది కోడికలు స్టార్ట్ చేయి? 30 రోజులైంది. దేవునికి మహిమ కలుగునట్లుగా మన 2 చేతుల పైకెత్తి గట్టిగా స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. ఈ 30 రోజులు ఎన్నో విషయాలు మనం విన్న విషయాలు మర్చిపోతే నేను పడిన ప్రయాసం వ్యర్థమే. మీరు వచ్చి వినిన వాక్యానికి ఫలితం కూడా ఉండదు. మీకు ఒక విషయం చెప్పానా? మీలో మార్పు వస్తుందని ఎలా చెప్పగలను తెలిసిన? షర్టును కావాలనే 10 మంది ముందు మిమ్మల్ని అవమానపరిచినట్లుగా తిడతాను. మీరు నిజంగానే ఆత్మలో ఎదిగిన వారైతే నా తిట్లను మీరు టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. మీరు ఆత్మలో ఎదగలేదు, ఇంకా శారీరకంగా ఉంటే మాత్రం నా మీద అలుగుతారు, సంఘం మీద అలుగుతారు, దేవుని మీద అలుగుతారు. ఆ మాట అర్థమైందా? ఈ 70 రోజుల్లో మీకు చిన్న పరీక్షలు పెడతా ఉంటాను. ఏ కారణం లేకుండా మిమ్మల్ని లేచి తిడతాను. అర్థమైందా? ఈ 70 రోజుల్లో మిమ్మల్ని ఎవరో ఒకరి కావాలని తిడతాను. ఎందుకు చెప్తున్నానంటే ఆత్మలో ఎదిగిన వారంట ఇటువంటి మాటలు, తిట్లను పెద్దగా తీసుకోరంట. ఆత్మలో ఎదగని వారు చిన్న విషయాన్ని పెద్ద భూతత్వములో చూస్తారంట. అర్థమైంది నేను చెప్పేది? చిన్న మ్యాటర్ని దాన్ని ఎలా చూస్తారంట?
పెద్ద భూతద్దములు చూస్తారంట. దాని అర్థం ఏంటంటే వారు ఇంకనూ శారీరకంగా బ్రతుకుతున్నారు, కానీ ఆత్మలో ఎదుగుదల లేదు. ఆత్మలో ఎదిగిన వాడికి ఏ మాటలు కూడా వారికి ప్రభావితముగా కనబడదు, ప్రమాదంగా కనబడదు. టేక్ ఇట్ ఈజీగా తీసుకుంటారు. మీ ఆత్మ ఎదిగే కొలది ఈ లోక సంబంధమైన దూషణలు, తిట్లు, అబద్ధపు మాటలు ఇవన్నీ కూడా మీరు పట్టించుకోరు. ఎందుకంటే ఆత్మ ఎదిగేటప్పుడంట మీ శరీరం అంట చనిపోయిన దానితో సమానంగా ఉంటుందంట. మీరు చూడు, ఒక చనిపోయిన శవంతో మాట్లాడినా తిట్టినా అది రిటర్న్ మాట్లాడదు, ఎందుకంటే అది భౌతికంగా చనిపోయింది. అదేవిధంగా మీరు భౌతికంగా బ్రతికి ఉండి కూడా భౌతికంగా చనిపోయినట్లుగా మీ ఆత్మ ఎదగాల. ఎందుకంటే ఈ శరీరములో ఇంకా ఆ క్రియలు ఉంటే మాత్రం ఖచ్చితంగా అపార్థాలు చేసుకుంటాం. కొన్ని మాటలు, పాస్టర్ గారు మాటలను అపార్థం చేసుకోవటం, పాస్టర్ గారు గద్దించాడు అనుకోండి, పాస్టర్ గారు ఖండించాడు అనుకోండి, దాన్ని అపార్థం చేసుకోవటం, దాని వలన పాస్టర్ గారి మీద పగబెట్టడం, లేక పాస్టర్ గారి మీద అలగటం, లేక చర్చి మీద అలగటం, లేక దేవుని మీద అలగటం. నేనేం చెప్తున్నానంటే, నువ్వు శారీరకంగా ఇంకా చనిపోలేదు గనుక నువ్వు వింటున్న ప్రతి మాటలను అపార్థం చేసుకోవటం వలన నీ దైవజనుని మీద నువ్వు తిరగబడటము, సంఘం మీద అలగటము, లేకపోతే దేవుని మీద అలగటము, లేకపోతే దేవునికి దూరం అవ్వటము, ఇవన్నీ జరుగుతాయి. పాస్టర్ అంటే ఎవరు? ఒక నాయకుడు, ఆత్మీయ తండ్రి అంటాం మనం. మరి ఆత్మీయ తండ్రి ఆత్మీయ బిడ్డలను ఖండించుటకు, తిట్టుటకు, గద్దించుటకు అధికారం లేదా? బైబిల్ అదే కదా ఉంది. పౌలు ఏమన్నాడు తిమోతితో? తిమోతి, అనేకులు చూస్తుండగా పాపము చేసిన వాడిని లేక తప్పు చేసిన వాడిని బహిరంగముగా గద్దించుము. ఎలా గద్దించాలంట? ఎలా గద్దించాలంట? ఇప్పుడు నేను చూడండి, అయ్యో నేను గద్దిస్తే వీరిచ్చే కానుకలు వలన వీరేమైనా అనుకుంటారు, నాకు దూరం అవుతారు. నేను ఒకటే చెప్తున్నాను, కానుకలకు, దశమ భాగాలకు నేను ప్రాముఖ్యత ఇస్తే నేను ఎవరిని ఖండించలేను. ఎందుకంటే మీరు దశమ భాగాలు ఇచ్చినా, కానుకలు ఇచ్చినా దేవుని కొరకు మీరు ఇస్తున్నారు. దానిని నేను ఎలా వినియోగించుకుంటానో దానిని బట్టి నాకు దీవెనలు ఉంటాయి. అంతేగాని మీరు కానుకలు ఇస్తున్నారు, మీరు దశమ భాగాలు ఇస్తున్నారని నేను మిమ్మల్ని ఖండించకపోతే ఖచ్చితంగా మీరు దేవుని నుండి దూరం అవుతారు. ఒక దైవజనుడు ఖచ్చితంగా ఖండించాల, ఒక దైవజనుడు ఖచ్చితంగా గద్దించాల. అందుకే తిమోతికి పౌలు రాస్తాడు, దైవజనుడు అన్ని విషయములలో ఎలా ఉండాలంట? సమర్థుడుగా ఉండాలంట. ఎలా ఉండాలంట? సమర్థుడు అంటే ఏంటి తెలుసా? అన్నిటినీ హ్యాండిల్ చేయగలిగిన సామర్థ్యత. నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మీరు 30 రోజులు వాక్యం విన్నారు, ఇంకా 70 రోజులు వెనకాల ఉంది. మీరు వింటున్న వాక్యము మీలో పని చేస్తుందా లేదని ఒక పరీక్ష పెడదాం. ఓకేనా? షట్టును తిడతాను, మిమ్మల్ని కావాలనే తిడతాను. అది కూడా ఎలా తిడతానంటే అందరి ముందు నిలబెట్టి తిడతాను. అప్పుడు మీరు ఓర్చుకుంటున్నారా, మరుసటి రోజు ఆగిపోతారా తెలిసిపోతుంది. ఆగిపోయారంటే మీరు వినువారు మాత్రంగా ఉన్నారు కానీ వాటి ప్రకారంగా ప్రవర్తించేవారుగా లేకపోతున్నారు. సో అర్థం చేసుకుని వాక్యాన్ని వింటున్న మీరు ఆత్మలో ఎదుగుతూ ఉండాలి, శారీరకంగా ఏమవుతూ ఉండాలి. దినదినము మీ సిలువను మీరు మోయాలి. ఆ మాటకు అర్థం ఏంటి తెలిసిన? దినదినము నిన్ను నువ్వు నలగగొట్టుకోవాలి, నిన్ను నువ్వు చంపుకోవాలి, నిన్ను నువ్వు నలగగొట్టుకోవాలి, నిన్ను నువ్వు చంపుకోవాలి. కోపాన్ని అణుచుకోవాలి, వైరాగ్యమును అణుచుకోవాలి, రోషమును అణుచుకోవాలి. అందుకే దేవుడు మనలను
వాక్య ఉపదేశములో కలుసుకునేటట్టు చేస్తున్నాడు. రక్షణ అనేది అనుదినము మనం పొందుతూ ఉండాలి. ఈ మూర్ఖులైన తరము వారిలో నుండి మిమ్మును మీరు రక్షించుకొనుడి అంటే దాని అర్థం ఏంటంటే, మనము భూమిలో బ్రతికున్నంత వరకు, చనిపోయేంత వరకు మనలను మనము ఈ మూర్ఖులకు తరము వారి నుండి మనలను మనం ఏం చేసుకోవాలంట? రక్షించుకోవాలి. శరీరానికి రోషం ఉంటుంది, కోపం ఉంటుంది, వైరాగ్యం ఉంటుంది. ఒకరు ఒక మాట అంటే నేను భరించలేనన్నంత బాధ కలుగుద్ది. ఒకరు నన్ను తిడితే నేను తట్టుకోలేను, అలాంటి స్వభావం మనలో ఉంటుంది. కానీ బైబిల్ ఏమంటుందంటే అవన్నీ చావాలి. ఏది చనిపోవాలంటే చెప్పండి? రోషము, వైరాగ్యము, ఎవరి ఏదైనా తట్టుకోగలిగినంత మనోధైర్యము మనకు కావాలి. అప్పుడు దేవుడు మనలను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి కూర్చుండబెడతాడు. స్తోత్రం చెప్దామా? నిన్న రాత్రి మనం విన్నాం, మీరు సత్యవాక్యమును విని, అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసము ఉంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత మీరు ముద్రించబడితిరి. దేని చేత ముద్రించబడితిరి? ఆత్మచేత. నిన్న రాత్రి మనం విన్నాం, దేవుడైన యెహోవా ఆదామును నిర్మించిన తర్వాత వారిని ఏదైనా తోటలో ఉంచాడు. అప్పుడు వారి ఆత్మ కండిషన్ ఎలా ఉన్నదో చెప్పాను. వారి ఆత్మ కండిషన్ ఎలా ఉండేదంటే, పాపము లేని ఒక ఆత్మగా సృజించబడ్డది. వారి ఆత్మలో పాపము లేదు, అనీతి లేదు, వారికి చెడంటే ఏంటో తెలియదు. అంటే పసిపిల్లల వంటి మనసు వారు కలిగి ఉన్నారు ఆ రోజుల్లో. వారికి దేవుని స్వరము తప్ప వేరేది తెలియదు. ఎందుకంటే ప్రతిరోజు దేవుని స్వరమును వింటూ బ్రతుకుతున్నారు. కానీ వారి ఆత్మలోనికి దేవుడు ప్రవేశించలేదు. వాడి ఆత్మలో దేవుని యొక్క ఆత్మ ప్రవేశించలేదు. దేవుడు ఎందుకు ఆదాముకు 3 భాగాలు కలిగిన ఒక నరుడుగా సృష్టించాడంటే, ఒకటి కారణం, దేవుడు ఫస్ట్ ఆదాము యొక్క ఆత్మలో ప్రవేశించి ఆ ఆత్మలో నుండి జీవం అనే భాగాన్ని స్వాధీనము చేసుకొని, తర్వాత ఆదాము యొక్క శరీరము ద్వారా ఈ సృష్టి అంతటికి దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవాలి. దేవుడంటే ఏంటో ఈ సృష్టికి తెలియదు. ఆయన ఎలా ఉంటాడు, ఏ రూపములో ఉంటాడు, ఏ పోలికలో ఉంటాడు, ఈ సృష్టిలో ఎవరికి తెలియదు. అది గొప్ప మర్మం. కానీ ఈ సృష్టిలో ఉన్న ప్రతిదానికి దేవుడు ఎలా ఉండాలి, దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు తన్ను తాను బయలుపరుచుకోవటానికే మనుషులను సృజించి, ఆ మనుషులలో ప్రవేశించి, మనుషుల ఆత్మ ద్వారా, మనుషుల జీవము ద్వారా, మనుషుల శరీరము ద్వారా తన్ను తాను ఈ ప్రపంచానికి కనపరుచుకోవాలి. అదే దేవుని చిత్తం. మానవుని యొక్క 3 భాగములను దేవుడు తన స్వాధీనము చెయ్యాలనుకున్నాడు. కానీ ఆ పని ఏదేను తోటలో జరగలేకపోయినది. కారణం, దేవుడు ప్రవేశించవలసిన మానవుని ఆత్మలోనికి పాపము ప్రవేశించింది. పాపము ఉన్న చోట సాతాను ఉంటాడు, గుర్తుపెట్టుకోండి. పాపము లేని చోట దేవుడు ఉంటాడు. పాపము ఎప్పుడు ప్రవేశించిందో ఆదాములోనికి, ఆదాము యొక్క ఆత్మ కరప్టెడ్ అయింది.
కలుషితమైంది, పాడైపోయింది, అపవిత్రపరచబడ్డది. దాని యొక్క ప్రభావము చేత ఆదాము యొక్క మనస్సు చెడిపోయినది. అతని ఆలోచన విధానాలన్నీ మారిపోయినది. అతని ఊహలు, అతని తలంపులన్నీ చెడిపోయినది. అంతకుముందు వారు బట్టలు లేని వారుగానే ఏదైనా తోటలో జీవించారు. దేవుడు వచ్చి ఆదాముతో మాట్లాడుతున్నప్పుడు ఆదాము శరీరం మీద బట్టలు లేవు. అప్పుడు రాని సిగ్గు తినవద్దన్న తర్వాత ఆ పండును తిన్నాడు కదా, ఆ పండును తిన్న తర్వాత ఆ సిగ్గు ఎక్కడి నుంచి వచ్చింది? పండు తినక ముందు సిగ్గు అనిపించలేదు వారిద్దరికి. వారిద్దరు పసిపిల్లల మనసు కలిగిన వారై ఉన్నారు. కల్మిషము లేకుండా సహవాసం చేస్తూ ఉన్నారు భార్యాభర్తలు. భార్యాభర్తలు కూడా దేవునితో సహవాసములో ఉన్నారు. అప్పుడు వారికి అనిపించలేదు మేము దిహంబరులము, బట్టలు లేని వారము, బట్టలు లేకుండా ఈ విధంగా ఉండటము తప్పు అని వారికి అనిపించలేదు. వారికి ఎప్పుడు అనిపించిందంటే పండు తిన్న తర్వాత, దేవుని మాటకు అవిధేయత చూపించిన తర్వాత, దేవునికి లోబడకపోవటం వలన ఆదాము యొక్క ఆత్మ కలుషితమైనది. పాపము చేత పాపము ప్రవేశించినది. అందువలన ఆలోచనలు, తలంపులు, ఊహలు ప్రతిదీ కూడా పాడైపోయింది. వారి చూపుకు అన్ని చెడుగా కనబడుతుంది. అంతకుముందు అలా అనిపించలా. అంతకుముందు వారు పసిపిల్లల వలె ఉన్నారు. ఇప్పుడు మెచ్యూర్ మైండ్ వచ్చింది. దేని పట్ల? చెడు పట్ల. మీరు పిల్లలు చూడండి, పసిపిల్లలు మనకు పుట్టిన పిల్లలే. బట్టలు లేకుండా మనతో ఆడుకుంటారు, బట్టలు లేకుండా మన మీద వస్తారు, బట్టలు లేకుండా మన మీద ఎక్కుతారు, బట్టలు లేకుండా మన మీద ఎగిరి ఎగిరి దూకుతారు. అప్పుడు వారి యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే పసిపిల్లల మనసు. మనకు పుట్టిన పిల్లలే మెచ్యూర్ మైండ్ వచ్చినప్పుడు చూడండి, మనం ఎక్కడ వాళ్ళ శరీరాన్ని చూస్తామో అన్న భయముతో వస్త్రములతో కప్పుకుంటున్నారు. మన బిడ్డలే, బయట వాళ్ళను చూసి కాదు, కన్న తల్లిదండ్రులను చూసి బిడ్డలు వస్త్రముతో వాళ్ళ దేహాన్ని కవర్ చేసుకుంటున్నారు. కారణం ఏంటంటే మెచ్యూర్ మైండ్ వచ్చింది. దేని పట్ల? చెడు పట్ల. చెడు అంటే ఏంటో వాళ్ళకు తెలిసిపోయింది. సో ఆదాము ఆత్మలో ఏర్పడ్డ కలుషితము వారి మనసులో, వారి ఊహల్లో, వారి తలంపులో కంప్లీట్ వారి యొక్క జీవం అనే భాగం అంట అపవిత్రపరచబడ్డది. దాని ప్రభావము వలన వారి దేహమంతా చెడిపోయినది. వారి దేహమంతటా అపవిత్రపరచబడ్డది. ఆత్మలో చనిపోయిన వారు నెమ్మదిగా శారీరకంగా ఏమవుతున్నారంట? చనిపోతున్నారు. ఆత్మలో అపవిత్రత పరచబడిన వారు నెమ్మదిగా శారీరకంగా ఏమవుతున్నారంట? అపవిత్రపరచబడుతున్నారు. కారణం ఏంటంటే మానవుని యొక్క 3 భాగాలు పాపముతో నిండిపోయి ఉన్నది. మానవుని యొక్క 3 భాగాలు చెడిపోయి ఉన్నది. మానవుని యొక్క 3 భాగాలు అపవిత్రపరచబడి ఉన్నది. అందుకే చూడు, ఎవరైనా ఒక మాట అంటే నేను తట్టుకోలేను. స్త్రీలు మీరు గమనించండి, ఎవరైనా ఒక మాట అంటే నువ్వు తట్టుకోలేవు. నువ్వు రోజు గుడికి వస్తావు, రోజు వాక్యం వింటావు, బాప్టిషన్ తీసుకున్నావు, బల్ల తీసుకుంటావు, ఒక్క మాట అంటే నువ్వు ఓర్చుకోలేవు, ఒక్క మాట అంటే నువ్వు తట్టుకోలేవు, ఒక మాట అంటే నువ్వు భరించలేవు. కారణం ఏంటి తెలుసునా? ఇంకా నీ మైండ్ సెట్ చేంజ్ అవ్వలేదు. ఇంకా నీ మనసులో ద్వేషము, అసూయ, కోపము, కుళ్ళు, కుట్ర ఇవన్నీ మరుగై ఉన్నది. అవి మారాలా? నువ్వు చనిపోవాలా?
నీ అహం చనిపోవాలా, నీలో ఉన్న గర్వము చనిపోవాలా, నీలో ఉన్న అహంకారము చనిపోవాలా. చూడు, ఎప్పుడు తినవద్దన్న పండును తిన్నాడో ఆదాము, తనలో మార్పు వచ్చినది, తద్వారా తన మనస్సులో మార్పు వచ్చినది, తన శరీరములో మార్పు వచ్చినది. దేవుడు అడుగుతున్నాడు, తినవద్దన్న పండును తిన్నావా అని. అప్పుడు భర్త భార్య మీద నింద మోపుతున్నాడు. చూడు, భర్త భార్య మీద నింద మోపుతున్నాడంటే అర్థం చేసుకో, తన తప్పును ఒప్పుకోవటం లేదు. ఎవరి మీద తప్పు మోపుతున్నాడు? భార్య మీద. అక్కడ కరప్షన్ కనబడుతుంది. చూడు, తేడా వచ్చింది. అక్కడ భార్యను అడిగితే, నేను కాదు, ఆ సర్పము నన్ను మోసగించింది. ఆమె కూడా తన తప్పును ఒప్పుకోవటం లేదు, సర్పం మీద నింద మోపుతుంది. దీని అర్థం ఏంటంటే, ఒకరి మీద ఒకరు నింద మోపటం అక్కడ ప్రారంభమైనది. ఇప్పుడు మనందరం చూడు, ఒకరి మీద ఒకరు నింద మోపుతాం, ఒకరి మీద ఒకరు తప్పు మోపుతాం. నాది తప్పు, నేను తప్పు చేశాను అని ఒప్పుకోము. అవును, నేను తప్పు చేశాను, అవును నాదే తప్పు అని మనము ఒప్పుకోము. మనది తప్పైనా కూడా వాదాడతాం, మనది తప్పైనా కూడా దానిని మరుగు చేస్తాం, మనది తప్పైనా కూడా ఒప్పుకోము. కారణం ఏంటి? గర్వము, అహంకారం. అది శరీర కార్యములది. ఈ మార్పులు రావాలి అంటే, నీ శరీరములో మార్పు రావాలి అంటే, నీ మనస్సులో, నీ జీవములో మార్పు రావాలి. అందుకని దేవుడు నీ ఆత్మలో ఆ మార్పును ప్రారంభిస్తున్నాడు. ఒక చెట్టుకు కాసే కాయలు మారాలంటే ఆ కాయలు కోస్తే సరిపోదు, ఆ చెట్టు వేరును మనం ఏం చెయ్యాలంట? మార్చాలా. ఎలా? వేరే చెట్టుకు అంటు కట్టడము ద్వారా. అంటు కట్టడం అంటే ఏంటి తెలిసిన? నీకు ఒక చెట్టు ఉంది, అది పిచ్చి చెట్లు, పిచ్చి కాయలు కాస్తూ ఉంటాయి. నీకు ఆ చెట్టు ఇష్టం లేదు, అది నరికి వేసిన చనిపోతుంది. ఆ చెట్టు అక్కడే ఉండాలా, ఆ వేరు అక్కడే ఉండాలా. కానీ నీకు ఆ పిచ్చి చెట్టు కాకుండా ఆ చెట్టులో నుండి ఒక మంచి మామిడి చెట్టు మొలకెత్తాలంటే నువ్వేం చేయాలో తెలిసిన? మామిడి చెట్టులో నుండి ఒక కొమ్మను తీసుకొచ్చి, పిచ్చి మొక్కలో ఉన్న ఒక కొమ్మను ఎంచుకొని, ఆ మామిడి కొమ్మను, ఈ పిచ్చి కొమ్మను రెండింటిని కలిపి నువ్వేం చేయాలంట? అంటు కట్టాలి. 21 రోజుల తర్వాత అది అంటు కట్టబడుతుంది. నెమ్మదిగా చూడు, మామిడి కొమ్మ పిచ్చి మొక్కలో పెరుగుతూ ఉంటది. అది పెరిగిన తర్వాత పిచ్చి కొమ్మలన్నీ నువ్వు తీసేస్తే ఖచ్చితంగా దాని వేరు పిచ్చి వేరై ఉంటది. కానీ ఈ అంటు కట్టిన పద్ధతి వలన చెట్టు మాత్రం ఎలా ఉంటదంట? మామిడి చెట్టులా. ఈ అంటు కట్టే పద్ధతిని గురించి మీరు తెలుసుకోండి. నేను ఈ మధ్య కాలం ఎక్కువగా ఈ వీడియోలు చూశాను. అంటు కట్టడం అంటే ఏంటో, అది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఒక నాటు మామిడి చెట్టు ఉంటుంది. నర్సరీలో ఏం చేస్తారంటే, ఒక నాటు మామిడి చెట్టు ఒక కవర్లో పెంచుతారు. కొన్ని రోజులైన తర్వాత చిన్న రసం చెట్టును ఎంచుకొని, అందులో ఉన్న ఇగురు వస్తున్న ఆ చిన్న భాగాన్ని కట్ చేసి ఆ కొమ్మను తీసుకొని వచ్చి ఈ నాటు చెట్టుకు అంటు కడతారు. 21 రోజుల తర్వాత మీరు చూస్తే ఈ నాటు చెట్టు నెమ్మదిగా ఏమవుతుందంటే చిన్న రసము చెట్టులాగా మారుతుంది. అంటు కట్టడం అంటే అదే. ఒక జాతి నుండి ఇంకొక జాతిని కలుపుతారు, ఒక జాతి నుండి ఇంకొక జాతిని కలుపుతారు. మనమందరము పాపములో పుట్టి పెరిగాం. దేవుడు ఏం చేశాడంటే, తన పరిశుద్ధాత్మను మన ఆత్మలోనికి పంపి, మన ఆత్మను ఏం చేశాడంటే ముద్రించాడు, అంటే అంటు కట్టాడు. ఎవరి ఆత్మతో? దేవుని ఆత్మతో. ఈ అంటు కట్టబడిన దాని వలన మన పాపాత్మ దేవుని ఆత్మతో అంటు కట్టబడిన దాని వలన దేవుని ఆత్మలాగానే మన పాపాత్మ ఏమవుతున్నాడంటే పరిశుద్ధపరచబడుతున్నాడు. మన లోపల పరిశుద్ధత ఏర్పడుతుంది. నిన్న మనం చదివాం, నీ ఆత్మ కడగబడి ఉన్నది, నీ ఆత్మ పరిశుద్ధపరచబడి ఉన్నది.
నీ ఆత్మ నీతిమంతుడుగా తీర్చబడి ఉన్నాడు, నీ ఆత్మ మహిమపరచబడి ఉన్నాడు. ఈ విషయములను నీ మనసుకు నువ్వు తెలియచెయ్యాలి. నీ ఆత్మలో ఏం జరిగిందో నీ మనసుకు తెలియదు. నీ మనసుకు నువ్వు తెలియచెయ్యాలి. నీ మనసుకు నువ్వు చెప్పాలి. నీ మనసుకు అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పాలి. నేను కడగబడ్డాను, నేను పరిశుద్ధపరచబడ్డాను, నేను దేవుని ఆత్మతో అంటుకట్టబడ్డాను, నేను నీతిమంతుడుగా తీర్చబడ్డాను, నేను దేవుని ఆత్మ చేత పరిశుద్ధపరచబడ్డాను, దేవుని ఆత్మ చేత కడగబడ్డాను, దేవుని ఆత్మ చేత నీతిమంతుడుగా తీర్చబడ్డాను, దేవుని ఆత్మ చేత నేను మహిమపరచబడ్డాను, ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా ఉన్నాను అని నీ ఆత్మలో జరిగిన ఆ ప్రక్రియను దేవుని వాక్య సహాయముతో నీ మనసుకు అర్థమయ్యే రీతిలో నువ్వు చెప్పాలి. నీ మనసుకి ఇవన్నీ తెలియదు. నీ మనసుకు తెలిసిందంతా నువ్వు ఒక పాపివి, నువ్వు ఒక అపవిత్రతలో ఉన్నావు, నువ్వు అనీతిమంతుడవు, అనీతిమంతురాలవు, నువ్వు దేవుని మహిమను పోగొట్టుకున్నావు, నువ్వు చిన్నప్పటి నుంచి పాపములో పుట్టి పెరిగావు, నువ్వు చేసిన పనులన్నీ చెడు పనులు, నీకు ప్రార్థన చేయుటకు అర్హత లేదు, ప్రార్థనకు వెళ్ళుటకు అర్హత లేదు, గతములో నువ్వు ఎన్నో పాపాలు చేశావు, ఎవరు చెయ్యని ఘోరాలు నేరాలు నువ్వు చేశావు, దేవుని సన్నిధిలో నిలబడే అర్హత లేదు అని నీ మనసు నీకు ఎత్తి చూపుతూ ఉంటుంది. ఎందుకంటే నీ మనసులో రికార్డ్ అయింది పాత విషయాలు. నువ్వేం చెయ్యాలంటే దేవుని వాక్య సహాయముతో నీ మనసులో దాచబడిన, నీ మనసులో రికార్డ్ అయిన ప్రతి పాత విషయాలను నువ్వు తొలగించాలి. అవి నీ మనసులో ఉన్నంత వరకు నీ ఆత్మ పరిశుద్ధంగా ఉన్నా, నీ ఆత్మ నీతిమంతుడుగా ఉన్నా, నీ ఆత్మ కడగబడి ఉన్నా, నీ ఆత్మ మహిమపరచబడి ఉన్నా, నీ ఆత్మలో దేవుడున్నా కూడా నీలో మాత్రం మార్పు రాదు. ఎందుకంటే నీ మనసులో పాత చెత్త కూరుకొని పోయింది. మీరు ఎప్పుడైనా చూడండి, మీ ఇంటిని కడగకుండా శుభ్రం చెయ్యకుండా ఓడవకుండా ఉండండి, ఏం జరుగుతుంది? ఆ నెలలో ఆ పెంట కానీ పేపర్లు కానీ చెత్త కానీ ఒక చోట కూరుకొని ఉంటుంది, కుప్పలాగా ఏర్పడుతుంది. ఒక నెల, 2 నెలలు, 3 నెలలు చూడండి, ఆ ఇంట్లో మనం ఉండలేమంట. అదేవిధంగా నువ్వు పుట్టినప్పటి నుంచి ఈరోజు వరకు నువ్వు చూసిన దృశ్యాలు, నువ్వు వినిన మాటలు, నువ్వు పాటించిన ఆచారాలు, నీకు నేర్పిన పాఠాలు, నీ పెద్దలు నీకు చెప్పిన విషయాలు, నీ తల్లిదండ్రులు చెప్పిన విషయాలు, నీ గురువులు చెప్పిన విషయాలు, అవి మంచి కానీ చెడు కానీ ప్రతిదీ ఎక్కడ రికార్డ్ అయ్యి ఉంటుందంట తెలుసా? నీ మనసులో. అవి నీలోనే ఉంటుంది. నువ్వు చనిపోయిన తర్వాత నీతో ఏది రాదు. నేను చెప్తున్నాను, నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆస్తి నీతో రాదు, నువ్వు చనిపోయిన తర్వాత నీ చదువులు నీతో రాదు, నీ సర్టిఫికేట్లు నీతో రాదు, నీ సంపాదన నీతో రాదు, నీ ఇల్లు వాకిళ్ళు నీతో రాదు, నువ్వు ఇష్టపడి కొనిన చీరలు, బట్టలు, వస్త్రాలు కానీ, నగలు కానీ, ఆడంబరాలు కానీ ఏది నీతో రాదు సుమా. నిన్ను ప్రేమించేవారు నీతో రారు, నీ తల్లిదండ్రులు నీతో రారు, నీ బిడ్డలు నీతో రారు. నీతో వచ్చేది ఒకటే, నీ జ్ఞాపకాలు. ఏదంటే నీతో వచ్చేది నీ జ్ఞాపకాలు. నీ మనసులో రికార్డ్ అయిన జ్ఞాపకాలు ఒకటే, నువ్వు చనిపోయిన తర్వాత కూడా నీతో వస్తాయి. ధనవంతుడు ఏమన్నాడు? నాకు 5 సహోదరులు ఉన్నారు, నేను తెలియక ఈ స్థలానికి వచ్చాను, వారికి కూడా తెలియదు చనిపోయిన తర్వాత ఇటువంటి భయంకరమైన స్థలం ఉన్నదని. నేను వెళ్ళి నా సహోదరులకు తెలియచేస్తాను, అప్పుడు వారు నా మాటలు విని మారు మనసు పొంది ఇక్కడికి రాకుండా లాజరు వెళ్ళే స్థలానికి వెళ్తారు. తండ్రి అయిన అబ్రహాము, నాకు పర్మిషన్ ఇవ్వు, నా ఇంటికి వెళ్ళి సాక్ష్యం చెప్పటానికి. చూడు, చనిపోయిన తర్వాత అతనికి 5 సహోదరులు ఉన్నారన్న జ్ఞాపకం ఉంది.
అర్థమైందా? చనిపోయిన తర్వాత ఏముంటుందంట? జ్ఞాపకాలు ఉంటాయి. ఎందుకంటే నీకు ఆత్మ అనే ఒక భాగం ఉంది, జీవం అనే ఒక భాగం ఉంది. ఈ జీవం అనే భాగమును బట్టి నీకు మనసు అనే ఒక భాగం ఉంది. ఆ మనస్సులో జ్ఞాపకాలన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి, చిన్నప్పుడు నువ్వు చేసిన తప్పు ఇంకా నీ మనసులో ఉంది. నిన్న చేసిన తప్పు నీ మనసులో ఉంటుంది. పోయిన సంవత్సరం చేసిన తప్పు నీ మనసులో ఉంటుంది. చిన్నప్పటి నుంచి నువ్వు చేసుకుంటూ వచ్చిన ప్రతి తప్పులు నీ మనసులో ఉంటుంది. నువ్వు నిద్రపోతున్నప్పుడల్లా నీకు జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది. అప్పుడు నీ మనస్సాక్షి నీతో ఏమంటుందో తెలుసునా? నువ్వు చర్చికి వెళ్ళటానికి కరెక్ట్ కాదు, నువ్వు ప్రార్థనకు వెళ్ళటానికి కరెక్ట్ కాదు, నువ్వు బైబిల్ చదవటానికి కరెక్ట్ కాదు, నువ్వు దేవుని సన్నిధిలో సాక్షిగా జీవించటానికి కరెక్ట్ కాదు. నీ మనస్సాక్షి నిన్ను ఎత్తి పొడుస్తూ ఉంటుంది. అందుకని చాలామంది గుడి కంటే భయపడతారు రావటానికి, చర్చికి రావటానికి ఇష్టపడరు. చర్చికి వస్తే ఒకవేళ పాస్టర్ గారు ఏదైనా వాక్యములో వారిని కాదు దేవుని వాక్యములో నుండి బోధిస్తున్నప్పుడు తప్పు చేసిన వారందరికీ ఖచ్చితంగా ఈ వాక్యం పొడుస్తుంది, ఈ వాక్యం అంట నరుకుతుందంట. వెంటనే వాళ్ళు వామ్మో ఈరోజు పాస్టర్ గారు నన్నే ఎత్తి పొడిచారు అని వాళ్ళు చెడుగా ఊహించుకొని ఆగిపోతూ ఉంటారు. ఎందుకంటే పాత జ్ఞాపకాలు. నేనేమంటున్నానంటే నీ పాత జ్ఞాపకాలన్నిటినీ యేసు రక్తములో తీసి పారేయి. మర్చిపో, నేను చెప్తున్నాను. యేసు క్రీస్తు రక్తం అంట నీ మనస్సాక్షిని కడిగి శుద్ధీకరిస్తుందంట. స్తోత్రం చెప్దామా? నీ మెమొరీ నీ యొక్క జ్ఞాపకాలను తీసివేస్తుందంట. నీ మనసులో ఏ జ్ఞాపకాలు ఉన్నాయో వాటన్నిటినీ ఆయన రక్తము తొలగిస్తుంది. ఆయన ఆత్మ కంప్లీట్గా తొలగిస్తాడు. నువ్వు ఏ తప్పు చేసినా నీకు గుర్తుండదు. ఎందుకంటే నీ జ్ఞాపకాలన్నిటినీ యేసయ్య తన రక్తము చేత, యేసయ్య తన ఆత్మలో నిన్ను కడిగి శుద్ధీకరించాడు. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్పండి. నువ్వు చనిపోవాలని నేను చెప్తున్నాను. నేను ఎన్నోసార్లు చెప్పాను ఒక దైవజనురాలు గురించి. అమెరికా దేశములోనే గొప్పగా వాడబడిన ఒక దైవజనురాలు, క్యాథరిన్ అంటారు. 1950 ఆ సంవత్సరాలలో అమెరికా దేశాన్ని ఒక కదిలించింది ఆమె ప్రసంగం. ఆమె పరిశుద్ధాత్మతో పరిచర్య చేసింది. ఆమె ప్రసంగాలన్నీ కూడా పరిశుద్ధాత్మను గురించి ఎక్కువగా ప్రసంగించేది, స్వస్థతలు ఎక్కువగా జరిగేది. ఆమె వలన పెంతుకోస్తు ఉజ్జీవము అమెరికా రాష్ట్రం అంతటా వ్యాపించింది. కానీ ఆమె పరిచర్య ఎదుగుదలను చూసిన వేరే క్రైస్తవ సంస్థలు, పరిశుద్ధాత్మను నమ్మని వారు, పెంతుకోస్తు మార్గాన్ని నమ్మని వారు ఎందరో ఉంటారు. వారు ఏం చేశారంటే ఈమె వ్యక్తిగత జీవితాన్ని విమర్శిస్తున్నారు. ఎందుకంటే ఆమె భర్తకు డైవర్స్ ఇచ్చి సేవ చేస్తుంది. ఎవరికంటే చెప్పండి? భర్తకు వివాహరత్తు ఇచ్చిన తర్వాత సేవకు వచ్చింది. భర్తతో సరిగా లేని ఈమె సేవ చేయటం ఏంటి? ఈమె ప్రసంగాన్ని విని ప్రజలందరూ మారటం ఏంటి? ఈ సేవ కరెక్ట్ కాదు, పరిచర్య కరెక్ట్ కాదు. ఈ పెంతుకోస్తు మార్గాన్ని విమర్శించే వాళ్ళందరూ కూడా ఈమెను గూర్చి ప్రతిరోజు న్యూస్ పేపర్లో విమర్శిస్తూ రాసేవాళ్ళంట. ఒకరోజు ఒక విలేకరు అడిగేశాడంట, మీరు వాక్యం చెప్పటానికి మీకు అర్హత లేదు, ఎందుకంటే నీ భర్తతో నీకు సమాధానం లేదు, నీ భర్తకు నువ్వు వివాహరత్తు ఇచ్చావు, డైవర్స్ ఇచ్చావు, నీ భర్త లేకుండా నువ్వు సేవ చేస్తున్నావు అని ఒక విలేకరు అడిగితే ఆమె చిరునవ్వుతో ఒక మాట అన్నదంట, నువ్వు చెప్పే ఆమె ఎప్పుడో చనిపోయింది, ఇప్పుడు ఉన్న నేను క్రీస్తులో నూతన సృష్టి అయి ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఏమని సమాధానం చెప్పింది? నువ్వు చెప్పే ఆ క్యాథరిన్ ఎప్పుడో ఏమైందంట? చనిపోయింది. ఇప్పుడు నేను ఆమె కాదు, ఇప్పుడు నేను నూతన సృష్టిలో ఉన్నాను. క్రీస్తునందు నేను ఒక నూతన సృష్టి.
నాలో నూతన జీవం ఉంది, నూతన మార్పు ఉంది, నూతన కార్యాలు నాలో ఉన్నాయి. నా గత జీవితము చనిపోయింది. గతం గతం, అర్థమైంది నేను చెప్పేది? నా పాత జీవితం ఏమైంది? క్రీస్తుతో పాటు సిలువ వేయబడి ఉన్నది. ఇప్పుడు జీవిస్తున్న ఈ క్యాథరిన్ క్రీస్తుతో పాటు తిరిగి లేపబడిన ఒక నూతన సృష్టి అయి ఉన్నాను. స్తోత్రం చెబుదామా? విలేకర్ సమాధానము విని ఆశ్చర్యపోయాడు. నేను చెప్తున్నా, నీ జీవితంలో జరిగిన పాత విషయాలను నువ్వు మర్చిపో. నిన్నటి దినము జరిగిన పాత విషయం మర్చిపో. గత నెలలో జరిగిన 2-3 నెలల్లో జరిగిన పాత సంఘటనలు మర్చిపో. నువ్వు పుట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు నీ జీవితంలో జరిగిన చెడు కార్యాలన్నిటిని మర్చిపో. ఎందుకంటే దేవుడు నిన్ను క్రీస్తునందు నూతన సృష్టిగా చేశాడు. దేవుని పరిశుద్ధాత్మ చేత నీ ఆత్మ ముద్రించబడి ఉన్నది, నీ ఆత్మ కడగబడి ఉన్నది, నీ ఆత్మ పరిశుద్ధపరచబడి ఉన్నది, నీ ఆత్మ నీతిమంతుడుగాను తీర్చబడి, నీ ఆత్మ మహిమపరచబడి ఉన్నది. ఇప్పుడు నీ మనస్సును నూతన పరుచుకో, నీ ఆలోచనను నూతన పరుచుకో. నువ్వు ఎన్ని ఘోరాలు చేసావో, ఎన్ని తప్పులు చేసావో, ఎన్ని పాపాలు చేసావో బహుశా నీకే తెలియకపోవచ్చు. దేవుడు వాటన్నిటిని క్షమించాడు. నువ్వు నమ్ము. యేసు ప్రభు ఏమన్నాడు? నమ్ముట నీ వలనైతే సమస్తము నీకేంటంట చెప్పు, సాధ్యము. ఇప్పుడు నువ్వు నూతన సృష్టి అయి ఉన్నావు. క్రీస్తునందు నువ్వు ఒక నూతన సృష్టి అయి ఉన్నావు. నువ్వు క్రీస్తులో ఒక నూతనమైన సృష్టిగా నిర్మించబడ్డావు. దేవుడు నిన్ను ఒక పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలుగా చూస్తున్నాడు. దేవుడు నిన్ను ఒక నీతిమంతుడిగా, నీతిమంతురాలుగా చూస్తున్నాడు. దేవుడే నిన్ను పిలిచాడు. దేవుడే నిన్ను నీతిమంతుడిగా తీర్చాడు. దేవుడే నిన్ను మహిమపరిచాడు. ఇక నుండి నువ్వు మహిమ నుండి మహిమలోనికి నువ్వు మార్చబడాలి. అనుదినము దేవుని వాక్యము చేత నీ మనస్సును నూతన పరుచుకోవాలి. నీ ఆలోచన విధానాన్ని నూతన పరుచుకోవాలి. ఎందుకంటే నీలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నాడు. చాలా సంవత్సరాల క్రితం నాలో ఒక ప్రశ్న, నిజంగా దేవుని ఆత్మ నాలో ఉన్నాడా? ఈ ప్రశ్న నాలో ఒకసారి ఏర్పడ్డది. నేను అనుకుంటున్నాను 97, 98 అనుకుంటున్నాను. ఆ సంవత్సరాల్లో ఇదే ప్రశ్న నన్ను వెంటాడుతూ ఉండేది. దేవుని పరిశుద్ధాత్ముడు నాలో ఉన్నాడా? నేనేం చేశానంటే, ఇది తెలుసుకోవటానికి పాత చర్చిలో ఆ చిన్న బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠానికి ఇటు సైడు ఒక 4 అడుగుల గ్యాప్ ఉండేది. నేను మోకరించి ఆ బలిపీఠం మీద ఆనుకొని మోకాల మీదనే నేను ధ్యానిస్తూ ప్రార్థిస్తూ ఉండేవాడిని. నాలో దేవుని ఆత్మ ఉన్నాడా లేడా? నాలో దేవుని ఆత్మ ఉన్నాడా లేడా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడా లేడా? ఈ అనుమానము నన్ను వెంటాడుతున్న సమయములో నాకు ఒక వాక్యము గుర్తుకొచ్చింది. అది ఏంటి తెలిసిన? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 19. ఈ వాక్య భాగములలో రాయబడిన విషయాన్ని మీరు చూస్తే, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడినదని మీరు ఎరుగదరా? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు, ఎవరిలో ఉన్న? మీలో ఉన్న పరిశుద్ధాత్మకు మీ దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఈ వాక్య భాగము ద్వారా దేవుడు నాకు నా యొక్క అనుమానములు, నా డౌట్స్ మొత్తాన్ని తీసివేశాడు. దేవుని ఆత్మ నాలో ఉన్నాడని ఈ వాక్యము ద్వారా నాకు చూపించాడు. ఈ వాక్యం మనకు ఏం తెలియజేస్తుందంటే, క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరిలోనికి దేవుని ఆత్మ వచ్చి నివసిస్తున్నాడు. నువ్వు ఎవరైనా సరే క్రీస్తు యొక్క రక్షణ సువార్తను విని మీరు రక్షణ పొంది యేసునందు విశ్వాసం ఉంచిన విశ్వాసులైతే
అనుమానము లేదు. నేను చెప్తున్నాను, మీ లోపల దేవుని పరిశుద్ధాత్ముడు నివసిస్తున్నాడు, మీలోనే ఉన్నాడు, మీ లోపల మరుగై ఉన్నాడు. నీలో నీ ఆత్మ ఎలాగా మరుగై ఉన్నదో పరిశుద్ధాత్ముడు కూడా నీ ఆత్మలోనికి వచ్చి నీ ఆత్మలోనే నివసిస్తున్నాడు. పరిశుద్ధాత్ముడు నీ ఆత్మలోనికి వచ్చి నీ ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ రెండు కలిసి ఏకాత్మగా మారి ఉన్నది. నీ ఆత్మ దేవుని ఆత్మతో ఏకమై ఉన్నది. అనుమానం ఉండకూడదు మనకు. దేవుని పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు. మనం ఏం చెయ్యాలో తెలుసిన? యోబు గ్రంథము 22వ అధ్యాయము 21. యోబు గ్రంథము అధ్యాయము 22, 21 చదవండి. బైబిల్ తీస్తే అక్కడ ఏమి రాయబడి ఉన్నదో ఒకసారి చదవండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల మీకు సమాధానము కలుగును, అలాగుననే మీకు మేలు కలుగును. చేతుల పైకెత్తి స్తోత్రం చెప్దామా? గట్టిగా స్తోత్రం చెప్పండి. ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకేం కలుగును? 1 సమాధానము, 2 నీకు మేలు. నీలో ఉన్న పరిశుద్ధాత్మతో నువ్వేం చెయ్యాలంట? సహవాసము చెయ్యాలి. ఆశీర్వాద ప్రార్థన ఖచ్చితంగా ప్రతి దైవజనులు ఆఖరి ప్రార్థన చేసిన వెంటనే చేస్తారు. బెనడిక్షన్ అంటారు. ఎలా చేస్తారు తెలుసిన? మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము. చూసారా? దేవుని ప్రేమ తండ్రి వలన నీకు కలుగుతుంది. దేవుని కృప ఆయన కుమారుడైన క్రీస్తు వలన నీకు కలుగుతుంది. సహవాసము మాత్రము ఎవరితో మనము చెయ్యాలంట? పరిశుద్ధాత్మతో. చెప్పండి, సహవాసము మనము ఎవరితో చెయ్యాలి? ఎందుకంటే ఈ పరిశుద్ధాత్మ దేవుడు మనతో సహవాసము చెయ్యటానికే దేవుని నుండి యేసు నామమున యేసు చేత మనలోనికి పంపబడ్డాడు. మన సహవాసము మనలోనికి వచ్చిన పరిశుద్ధాత్మతో చెయ్యాలి. గుర్తుపెట్టుకోండి, ప్రతి దినము నీలో ఉన్న పరిశుద్ధాత్మతో అన్యోన్య సహవాసము చెయ్యాలి. సహవాసము అంటే గ్రీకు భాషలో కొయినోనియో అంటారు. కొయినోనియో అనగా ఫెలోషిప్ అంటారు. ఫెలోషిప్ అనగా సహవాసము. అంటే మన స్నేహితులు ఇద్దరము ఎక్కడికైనా వెళ్తాం ఒంటరిగా. వెళ్ళేటప్పుడు మా ఇంట్లో వండిన ఆహారమును తీసుకొని వస్తాను, నా స్నేహితుడు తన ఇంటిలో వండిన ఆహారాన్ని తీసుకొని వస్తాడు. మేమిద్దరం ఒక చోట కూర్చొని మాట్లాడుతూ నా ఇంటి ఆహారాన్ని అతనికి పంచుతాను, అతడు తెచ్చిన ఆహారాన్ని నాకు పంచుతాడు. నా మనసులో ఉన్న మాటలన్నిటినీ అతనికి మరుగు లేకుండా చెప్పుతాను, అతని మనసులో ఉన్న విషయాలన్నీ నాకు మరుగు లేకుండా చెప్పుతాడు. ఎందుకంటే మేమిద్దరము ఫ్రెండ్స్, మేమిద్దరము సహవాసము చేయువారము, మేమిద్దరము స్నేహితులము. ఒక చోట కూర్చొని ఒకరిలో నుండి ఒకరు మనసులను పంచుకుంటాం, ఒకరి హృదయములో ఉన్న విషయాలను పంచుకుంటాం. మా ఇద్దరి మధ్య ఎటువంటి మరుగు ఉండదు. దానినే సహవాసం అంటారు. భార్య భర్తలకు ఉండవలసిన సహవాసం కూడా అదే. భార్య భర్తలు ఎప్పుడు కూడా ఒకరితో ఒకరు మాట్లాడాలి. నేను చెప్తున్నాను సీరియస్గా. కుటుంబం బాగుండాలంటే భార్య భర్తలు సహవాసములో ఉండాలి.
కుటుంబం అభివృద్ధి అవ్వాలంటే భార్యాభర్తలు కలిసి మాట్లాడుకొని ఒక నిర్ణయము తీసుకోవాలి. ఇక్కడ భర్త మీద భార్యకు, భార్య మీద భర్తకు ప్రేమ ఉండాల తప్ప డామినేషన్ ఉండకూడదు. భార్యలు ఎప్పుడు కూడా భర్తను డామినేట్ చేయకూడదు, బ్లాక్మెయిల్ చేయకూడదు. నేను చెప్తున్నాను, మీరు దేవునికి భయపడాలా. ఎందుకంటే నీ భర్త నీకు కిరీటము లాంటి వాడు. దేవుడు తర్వాత క్రీస్తు, క్రీస్తు తర్వాత పురుషుడు, పురుషుడు తర్వాత స్త్రీ అంట. గుర్తుపెట్టుకోండి. నీ భర్తని ఎప్పుడు బ్లాక్మెయిల్ చేయవద్దు. నీ భర్తని ఎప్పుడు కూడా నీ కంట్రోల్లో ఉంచుకోవాలని చూడవద్దు. అది పాపం. నేను చెప్తున్నాను, నువ్వు ఎప్పుడు నీ భర్తని నీ కంట్రోల్లో ఉంచుకోవాలనుకుంటావో, నువ్వు చెప్పినట్టుగా నీ భర్త నడవాలనుకుంటావో, అక్కడ నీ కుటుంబము పతనము ప్రారంభమవుతుంది. రాసి పెట్టుకోండి. ఎందుకంటే దేవుడు భర్త ద్వారా భార్యను, భార్య ద్వారా పిల్లలను నడిపిస్తున్నాడు తప్ప దేవుడు ఎప్పుడు కూడా భార్య ద్వారా భర్తను, కుటుంబాన్ని నడిపించడు. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎప్పుడు ఏది చెప్పాలన్న పురుషుడికి చెప్తాడు, నాయకుడికి చెప్తాడు, కుటుంబ యజమానుడికి చెప్తాడు. ఓడ కట్టమని దేవుడు నోవహు భార్యకు చెప్పలేదు, ఓడ కట్టమని దేవుడు నోవహుకు చెప్పాడు. గుర్తుపెట్టుకోండి. నీకు కుమారుడు ఇస్తాను అని దేవుడు అబ్రహాముకు, శారాకు చెప్పలేదంట. ఎవరికి చెప్పాడు? అబ్రహాముకు చెప్పాడు. కానీ శారా చేసిన పొరపాటు, తొందరపాటు వలన అబ్రహాము తల మీదకి పెద్ద సమస్య వచ్చింది. ఇస్మాయేలు రావటానికి కారణమే శారాయి మాట అబ్రహాం వినటం వలన. నేను అందుకే చెప్తాను, భార్యలు ఎప్పుడు కూడా నీ భర్త మీద డామినేట్ చేయవద్దు. నువ్వు నిజంగా దేవునికి భయపడే ఒక స్త్రీ అయితే, నిజంగా దేవునికి లోబడే ఒక స్త్రీ అయితే, నీ భర్తకు లోబడి ఉండు. నీ భర్త క్రీస్తులో లేకపోతే, నీ భర్త రక్షణలో లేకపోతే, దేవుని గురించి తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, అటువంటి వ్యక్తితో నువ్వు జ్ఞానముతో ప్రవర్తించు. ఆ వ్యక్తి రక్షణ పొందునట్లుగా, ఆ వ్యక్తి దేవునిలో వచ్చునట్లుగా ప్రయత్నం చెయ్యి. అంతే తప్ప డామినేషన్ చెయ్యవద్దు. కొన్ని కుటుంబాలు దెబ్బతినుటకు, కొంతమంది పిల్లలు దెబ్బతింటకు కారణమే ఆ కుటుంబ యజమానురాలు ఆ కుటుంబం మీద పెత్తనము చేయటం. ఎందుకంటే నేను బైబిల్ అంతటా చూశాను, భర్త మీద ఏలుబడి చేసిన ఆ భార్య కానీ, ఆ కుటుంబము కానీ చల్లా చెదురైంది. దేవుడు ఏది అయినా చెప్పాలంటే భర్తకే చెప్తాడు. ఎందుకంటే దేవుని తర్వాత క్రీస్తు, క్రీస్తు తర్వాత పురుషుడంట, పురుషుడు తర్వాతనే ఎవరంట? స్త్రీ. ఇది క్రమం అండి, గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏది చెప్పాలన్నా తన కుమారుడైన క్రీస్తుకు చెప్తాడు. క్రీస్తు ఏది చెప్పాలన్నా పురుషులకు చెప్తాడు. పురుషుడు ఏది చెప్పాలన్నా స్త్రీకి చెప్తాడు. మీరు చూసారా, ఎప్పుడైనా డైరెక్ట్గా పాపము చేయటానికి ముందు అవ్వమ్మతో దేవుడు మాట్లాడా? అవ్వమ్మను సృజించిన తర్వాత ఆమెను తీసుకొచ్చి భర్త ముందు నిలబెట్టాడే తప్ప, ఏది చెప్పాలనుకున్నా, ఏది మాట్లాడాలనుకున్న దేవుడు ఆదాముతో మాట్లాడాడు, అవ్వమ్మతో కాదు. పాపము చేసిన తర్వాతనే దేవుడు అవ్వమ్మను అడుగుతున్నాడు, నువ్వు ఎలా ఈ పని చేశావు? అప్పుడు మాట్లాడినట్లుగా బైబిల్లో కనబడుతుంది. ఎందుకంటే దేవుడు లీడర్షిప్గా పురుషులను ఎన్నుకున్నాడు. నాయకుడు లేని జనము ఏమవుతుందంట? నశించిపోతుందంట. ఏ కుటుంబానికి పురుషుడు నాయకుడుగా ఉండకుండా ఉంటాడో ఆ ఇల్లు, ఆ కుటుంబము నశించిపోతుంది. పురుషులు కూడా ప్రతిదీ కూడా భార్య మీద పెట్టగాకండి, అంతా ఆమె చేతికి అప్పగించగాకండి, ఆమె ఇష్టం అన్నట్టుగా వదులుగాకండి. నీవు పతనమైనట్టే, నీ ఇల్లు పతనమైనట్టే. ఎందుకంటే ప్రత్యక్షత నీకొస్తుంది, నీ భార్యకు కాదు. చాలా మంది పురుషులు మొత్తం భార్య చేతికి అప్పగిస్తారు, ఏదైనా ఆమె ఇష్ట ప్రకారంగా. ఆమె ఇష్ట ప్రకారంగా కుటుంబమే చల్లా చెదురవుతుంది. అది గుర్తు పెట్టుకోండి. మాట్లాడుకోండి ఇద్దరు. దేవుడు చెప్పినది, దేవుడు బయలుపరిచినది భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకొని ఒక నిర్ణయము తీసుకోండి.
ఒక డిస్కషన్ చెయ్యండి, సహవాసము చెయ్యండి. నీ ఆలోచన పంచుకో, ఆమె ఆలోచన పంచుకుంటుంది. మీ ఇద్దరు ఆలోచన దేవుని వాక్యానుసారమైనదా వ్యతిరేకమైనదా పరిశోధించు. దేవునికి వ్యతిరేకమైనదైతే దాన్ని పక్కన పెట్టు, దేవునికి అనుకూలమైనదైతే దాన్ని నీ వెంబడించు. దేవుడు ఏమన్నాడు? నీ భార్య మాట విని ఏమన్నాడు? ఏమన్నాడు ఆదాముతో? నీ భార్య మాట విని తినవద్దన్న పండును నువ్వు తిన్నావు గనుక ఇక్కడి నుండి నీ చెమట బిందువులు నేల మీద పడితేనే నీకు ఆహారం. చూసావా? ఎవరి మాట విని చెడిపోయాడు ఆదాము? నీ భార్య మాట. దేవుడు చెప్పాడు, అబ్రహాము నీకు నేను ఒక కుమారుని ఇస్తాను, నీవు అనేక జనములకు తండ్రి అయి ఉందువు, ఖచ్చితంగా నీకు కుమారుడు పుడతాడని దేవుడు అబ్రహాముకు చెప్పాడు. దేవుడు చెప్పిన వాగ్దానమును నమ్మాడు గనుక నీతిమంతుడిగా తీర్చబడ్డాడు. సహనముతో ఓర్పుతో ఆ వాగ్దానము నెరవేరేంత వరకు ఎదురు చూస్తున్నాడు. కానీ స్త్రీకి ఓర్పు లేదు. పురుషులు అర్థం చేసుకో, స్త్రీలకు ఓర్పు ఉండదు. స్త్రీలకు ఓర్పు సహనము ఉండదు. పురుషులకున్నంత ఓర్పు, పురుషులకున్నంత సహనము స్త్రీలకు ఉండదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే వారు బలహీనమైన ఘటం, బలహీనమైన పాత్రలు. వారికి ఓర్పు ఉండదు, సహనం ఉండదు. ఆ ఓర్పు సహనము లేకపోవటం వలన సొంత ఆలోచన కలిగి తన పని మనిషి అయిన ఆహారును తన భర్త అయిన అబ్రహామునకు భార్యగా ఇచ్చి పెళ్లి చేసింది. వారిద్దరు కలవటం వలన ఇస్మాయేలు పుట్టాడు. ఎప్పుడు ఇస్మాయేలు పుట్టాడో ఆహారు తన యజమానురాలైన షారాయిని హీనంగా చూడటం మొదలుపెట్టింది. అప్పుడు బాధపడుతుంది. ఈ తంటాలన్నీ ఎవరు తీసుకొచ్చారు? షారాయ్ మాటను అబ్రహాము వినటం వలన నొప్పి షారాయికి కాదు, అబ్రహాముకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఇటు ఆహారుకు పుట్టిన ఇస్మాయేలును వదులుకోలేకపోతున్నాడు, తన భార్య అయిన షారాయిని వదులుకోలేకపోతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో నలిగిపోతున్నాడు. ముందు వెనక గొయ్యిలాగా ఉంది ఆయన జీవితం. ఏం చెయ్యాలనో ఏడుస్తున్నాడు, ఏం చెయ్యాలనో ప్రార్థిస్తున్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీ భార్య అయిన షారాయి నీతో చెప్పినట్లు చెయ్యి. ఎందుకంటే నీ భార్య మాట విని ఒకసారి తప్పు చేశావు. ఇప్పుడు నేను చెప్తున్నాను, నీ భార్య మాట విని ఆహారును ఇస్మాయేలును దూరంగా పంపివేయమంటాడు. కారణం ఏంటి తెలిసిన? వారి వలన దేవుని చిత్తం భూమి మీద నెరవేరదు. షారాయికి పుట్టబోయే ఇస్సాకు వలన మాత్రమే దేవుని చిత్తం ఏమవబోతుంది. కాబట్టి నీ భార్య చెప్పినట్టు ఎక్కడ వినమన్నాడు? ఫస్ట్ సారి విని తప్పు చేశాడు, రెండవసారి విని కరెక్ట్ అయిన పని చేశాడు. అందుకే నేను చెప్తున్నాను, మీరిద్దరు భార్య భర్తలు ఏకాత్మగా ఉండి కూర్చొని మాట్లాడండి. భార్యను దేవుడు భర్తకి ఎందుకు ఇచ్చాడంటే సహవాసము కొరకు, ఫ్రెండ్షిప్ కొరకు. ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి, ఒకరికి ఒకరు సహవాసముగా ఉండి సహాయము చెయ్యాలి. నువ్వు ఎప్పుడు నీ భర్తకు ద్రోహం చేస్తావో, నువ్వు ఎప్పుడు నీ భార్యకు ద్రోహం చేస్తావో మీరిద్దరు పతనములో పడిపోయినట్లు గుర్తుంచుకోండి. సహవాసం అనేది చాలా ప్రాముఖ్యమైనది. పల్లెటూరులో భార్య భర్తలు మాట్లాడుకోరు. సిటీలో అమెరికా దేశంలో అయితే భర్త పనికి వెళ్ళిపోతాడు, భార్య పనికి వెళ్ళిపోతుంది. ఇక వీళ్ళ మధ్య ఫెలోషిప్ ఉండదు, సహవాసం ఉండదు. వీళ్ళు ఎప్పుడో ఏ టయానికో వస్తారు, వచ్చిన వెంటనే అలసిపోతారు. మరలా వచ్చి స్నానం చేసుకుని ఎవరికి వాళ్ళు సిస్టమ్ ముందు కూర్చుంటారు, సెల్ ఫోన్ తీసుకుంటారు. వీళ్ళ మధ్య సహవాసము మాటలు ఏమీ ఉండదు. అందువలన అమెరికా దేశములో కానీ సిటీలో కానీ చదువుకున్న వారి మధ్యలో కానీ భార్యాభర్తల మధ్య ఆ ఐక్యత ప్రేమ లేకపోవటం వలన ఎక్కువగా వివాహరత్తు, డైవర్సులు ఇవన్నీ రావటానికి కారణం అదే. భర్తకు భార్యకు మధ్య సహవాసము లేకపోతే కొలాప్స్. నేను చెప్తున్నాను. అలాగనే ఒక విశ్వాసి పరిశుద్ధాత్మతో సహవాసము చెయ్యకపోతే
ఆత్మీయ జీవితములో పతనము. గుర్తుపెట్టుకోండి. దేవుడు ఎందుకు మనకు పరిశుద్ధాత్మను లోనికి పంపాడు? ఎందుకు తెలిసిన? ఈ భూమిలో నేను ఆయనతోనే ఎక్కువగా సహవాసము చెయ్యాలి. అందుకే ఆశీర్వాద ప్రార్థనలో ఆఖరి మాట, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకు తోడై ఉండును గాక. స్తోత్రం చెప్దామా? నీలో ఉన్న పరిశుద్ధాత్మతో నువ్వు సహవాసము చెయ్యి. రాత్రిపూట లేచి నీ లోపల ఉన్న పరిశుద్ధాత్మతో మాట్లాడు. దేవుడు నీలో ఉన్నాడు, నీ లోపల ఉన్నాడు, ఆయనతో మాట్లాడు. నీ సమస్య ఏంటో, నీ ప్రాబ్లం ఏంటో కన్నీళ్లతో ఆయన ముందు తెలియచేయి. ఆయన అడుగు, నాతో మాట్లాడు పరిశుద్ధాత్మ దేవా. ఎందుకంటే పిల్లలు నిద్రపోతారు, కుటుంబములు అందరూ నిద్రపోతారు, ప్రపంచమంతటా సైలెంట్గా ఉంటుంది. నైట్ టైంలో నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు మెలకుగా ఉంటాడంట. నువ్వు నిద్రపోయినా నీ లోపల ఆయన ఏమై ఉంటాడంట? ఎందుకంటే వాక్యం చెప్తుంది, ఇశ్రాయేలీలను కాపాడువాడు కునుకడు, నిద్రపోడు, ఆయన నీలో ఉన్నాడు. స్తోత్రం చెప్దామా? నువ్వు నిద్రపోతున్నావు, నీలో మెలకుగా ఉంటాడంట. నీలో మెలకుగా ఉంటాడంట. నువ్వు లేచి మాట్లాడితే ఆయన హ్యాపీగా ఫీల్ అవుతాడు. పరిశుద్ధాత్మదేవా నన్ను నడిపించు. ఇదిగో నా కుటుంబ పరిస్థితి ఇది, నా భర్త ఇలా ఉన్నాడు, నా పిల్లలు ఇలా ఉన్నారు, నా భార్య ఇలా ఉన్నారు, నా బాధలు నేను ఎవరికి చెప్పుకోలేక నీకు చెప్పుకుంటున్నాను. సహాయము చెయ్యి, నన్ను నడిపించు, నీ ఆత్మతో నన్ను నింపు, నీ ఆత్మతో నన్ను బలపరచు, నీ స్వరము వినే ఆ ధన్యత నాకు దయచేయి. నాతో మాట్లాడు పరిశుద్ధాత్మదేవా. నాతో మాట్లాడాడు. ఆదాముతో మాట్లాడావు, అబ్రహాముతో మాట్లాడావు, ఇశ్రాయేలీలందరితో మాట్లాడి నడిపించావు. నాతో మాట్లాడు పరిశుద్ధాత్మదేవా. యేసు ఎవరో నాకు బయలుపరచు. యేసును గూర్చిన జ్ఞానము నాకు దయచేయి. బైబిల్ చదువుతుంటే నాకు అర్థం అవ్వట్లేదు, నా మనోనేత్రాలు తెరువు. బైబిల్లో దాగి ఉన్న మర్మములు నేను తెలుసుకొనున్నట్లుగా జ్ఞానం, వివేకం దయచేయి. యేసయ్యకు నేను సాక్షిగా ఉండేటట్టుగా, యేసయ్య మాటలకు నేను లోబడినట్లుగా నాకు శక్తిని దయచేయి. తండ్రిని నాకు బయలుపరచు. తండ్రితో ఎలా మాట్లాడాలనో, తండ్రికి ఎలా ప్రార్థన చేయాలనో నాకు నేర్పించు. యేసుతో ఎలా మాట్లాడాలనో, యేసుతో ఎలా ప్రార్థన చేయాలనో నాకు నేర్పించు. ప్రతిరోజు నువ్వు ఈ విధంగా సహవాసం చేస్తే యోబు గ్రంథములో చెప్పినట్లుగా నీకు సమాధానము, నీకు మేలు కలుగుతుందంట. స్తోత్రం చెప్దామా? నీలో నివసించుచున్న దేవుని ఆత్మతో నువ్వు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము, నీకు మేలు కలుగును. పరిశుద్ధాత్మ ఎందుకు నీలోనికి పంపబడ్డాడు అంటే, నువ్వు ఆయనతో ఎడతెగక సహవాసము చెయ్యటానికి. లేచి నిలబడదాం. హల్లెలూయా. వినిన ఈ అద్భుతమైన ఈ మాటలన్నిటిని బట్టి మీరు ప్రార్థించాలి. ప్రార్థించేటప్పుడు మౌనంగా చెయ్యటము అలవాటు మానుకోండి. ఫ్రీగా ప్రార్థన చెయ్యి. అంటే స్వరమెత్తి ప్రార్థన చెయ్యి. నీ చేతులు కదిలేటట్లుగా, అవయవాలు కదిలేటట్లుగా నువ్వు దేవుని సన్నిధిలో ఉన్నావు, నువ్వు దేవుని ప్రసన్నతలో ఉన్నావు. సిగ్గుపడకుండా, భయపడకుండా, నిన్ను నువ్వు మర్చిపోయి ప్రభు సన్నిధిలో నీ గొంతు విప్పి స్వేచ్ఛ కలిగి ప్రార్థన చెయ్యి. స్తుతించాలంటే స్తుతించు, మాట్లాడంటే మాట్లాడు, కేకలు వేయాలంటే కేకలు వేయి, అన్య భాషలలో మాట్లాడాలంటే అన్య భాషలలో మాట్లాడు. స్వేచ్ఛతో ప్రార్థన చెయ్యి. యేసు నామమున 5 నిమిషములు నేను ఇస్తున్నా. స్వరమెత్తి ప్రార్థన చేయండి ప్రతి ఒక్కరు. నేను ఆపండి అనేటప్పుడు మాత్రమే ఆపండి. అంతవరకు స్వరమెత్తి ప్రార్థన చెయ్యి. ఎవరు మౌనంగా ఉండవద్దు.
స్తుతించండి, అన్య భాషల్లో మాట్లాడండి. నేను చెప్తున్నాను, దేవుడి నీకు ఇస్తున్న నూతన భాషను వినియోగించండి. సిగ్గుపడకుండా పలకండి. చేయండి, చేయండి, ప్రార్థన చేయండి, స్వరమెత్తి. నేను చెప్తున్నాను, అప్పుడు దేవుడు మీకు నూతన భాషలు ఇస్తాడు. మీ నోటిని మాటలతో నింపుతాడు ఆయన. రిబాలారా షందరా మామా 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 మామా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభువా, పరిశుద్ధాత్మ దేవానికే వందనాలు, వందనాలు. నీ ఆత్మతో నింపండి, నీ ఆత్మతో నింపండి. నీ బిడ్డలందరినీ ఆత్మశక్తి పూర్ణులుగా మారుటకు సహాయము చేయండి. మాలో ఉన్న అహంకారము, గర్వమును చంపివేయమని వేడుకుంటున్నాం. అసూయ, ద్వేషము, కుళ్ళు, కుట్ర, శరీర క్రియలు యేసు నామమున నశించిపోవను గాక. హల్లెలూయా. అర్థం చేసుకోండి సంగమా, నీ దేవునితో నువ్వు సహవాసము చేసినట్లయితే నీకు సమాధానము, మేలు కలుగును. దేవుని వాక్యం అంటున్నాడు, దేవునితో నీవు సహవాసము చేసిన ఎడల, దేవునితో నీవు సహవాసము చేసిన ఎడల నీకు సమాధానమును, నీకు మేలు కలుగును. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు, నీలో నివసిస్తున్నాడు. అనుమానం వద్దు, వాక్యం నీకు చూపిస్తుంది. నీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవునికి నీ దేహము ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? నీలో ఉన్న ఆత్మ, నీలో ఉన్న పరిశుద్ధాత్మకు నీ దేహం అంటే ఆలయమై ఉన్నదంట. ఆయన నీలోనే ఉన్నాడు. ఎందుకు? నీతో సహవాసము చెయ్యాలని. నువ్వు ఆయనతో సమయం గడుపు. మీకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన చేయి, ఒంటరిగా సమయం గడుపు. అక్కడికి ఇక్కడికి, వాళ్ళింటికి వీళ్ళింటికి మానుకోండి, ఇవన్నీ మానుకోండి. నేను చెప్తున్నాను, మీరు పరిశుద్ధులు. మార్పు రావాలి. నీ ఇంటిలోనికి వెళ్ళి నీ గదిలో ప్రవేశించి నీ గది తలుపును వేసి రహస్యమందున్న నీ దేవునికి ప్రార్థన చెయ్యంట. నీకు పని లేకపోతే, ఖాళీగా ఉంటే నీ ఇంటిలో ప్రార్థించు. అక్కడ అవకాశం లేకపోతే నలుగురు ముగ్గురు వచ్చి దేవుని మందిరంలో మోకరించే వాళ్ళు కావాలి. నేను చెప్తున్నాను, స్త్రీలైన పురుషులైన మందిరములో ప్రార్థించే వాళ్ళు కావాలి. మందిరములో దేవుని సన్నిధిలో మీ హృదయములో ఉన్న బాధలు, కష్టాలు కుమ్మరించండి. మీకు సమాధానం, మేలు కలుగుతుంది. ఒక దైవజనుడిగా చెప్తున్నాను, నీలో దేవుడు నివసిస్తున్నాడు. ఆయనతో మీరు సహవాసము చెయ్యండి. ఈ రాత్రి దేవుడు మాట్లాడిన ఈ మాటలను బట్టి మన రెండు చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తాము. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. తండ్రి, ఈ రాత్రి మాటలను బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నేను స్తుతిస్తున్నాను. రాని వారిని రేపటి దినము నీ సన్నిధికి తీసుకొని రండి. వినిన మాటలు ఎంతో విలువైనది, ఎంతో శక్తివంతమైనది.
ఈ మాటలు మా హృదయములో దాచుకొని నీతో మేము సమయము సహవాసములో ఉండుటకు సహాయం చేయండి. ఈ రాత్రి నిద్ర సమయంలో నీ బిడ్డలు ప్రార్థించే ఆ ప్రార్థన ఆత్మను దయచేయండి, ఆ మనసును కలిగించండి ప్రభువా. ఇప్పటి వరకు ప్రార్థన చెయ్యని వారందరూ ఇక నుండి ప్రార్థించున్నట్లుగా లేవనెత్తమని వేడుకుంటున్నాము తండ్రి. ఎందుకనగా నీ కుమారుని రాకడ దినము అతి సమీపముగా ఉన్నది కనుక మాలో నీవు ఉన్నావు, అది గుర్తుంచుకొని నీతో సమయం గడుపుటకు సహకరించండి. మరలా నీ సన్నిధికి రేపు వచ్చేంత వరకు నీ సన్నిధి చేత ప్రతి బిడ్డలను కంచివేసి కాపాడమని ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ప్రార్థన ద్వారా అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము కూడి వచ్చిన మనందరికీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. చేతుల పైకెత్తి ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.